పచ్చడి చేసుకొని పూజ కూడా చేయాలి. ఏ పండుగ నానమ్మ? ఈరోజు ఉగాది పండుగ, మన తెలుగు పండుగ. ఇది చైత్రశుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. దీనిని నూతన సంవత్సరం అని కూడా అంటారు. నూతన సంవత్సరమా? అంటే న్యూ ఇయరా? న్యూ ఇయర్ జనవరి 1st అయిపోయింది కదా. జనవరి 1 మన పండుగ కాదు నాన్న. న్యూ ఇయర్ అనేది ఉగాది. ఇది చైత్రశుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఇప్పుడు నేను సమక్షాలు తీసుకువస్తున్నాను. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. దీని ద్వారా మనం మన పండుగల్ని జరుపుకుంటాము. నాకు తెలుసు నానమ్మ, ఇవి మా తెలుగు టీచర్ నేర్పించారు. ఒక మాసంలో 2 పక్షాలు ఉంటాయి కదా, అవి కృష్ణపక్షం ఇంకా శుక్లపక్షం. కృష్ణపక్షంలో చంద్రుడు తగ్గుతూ వస్తాడు, శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతూ వస్తాడు. కృష్ణపక్షం పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. శుక్లపక్షం పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ. పౌర్ణిమ రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు. అవునరా తమ్ముడు, మనకి సండే మండే లాగానే తెలుగులో కూడా వారాలుంటాయి. వారానికి 7 రోజులు. అవి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. ధన్యవాదాలు.